పీకే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి మొదటిగా కుందుర్పి మండలం కొత్తూరు గ్రామం నుంచి ప్రారంభించి కళ్యాణదుర్గం పట్టణంలో గరీబ్ నగర్లో రాత్రి 9 గంటల వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగింది. పలు మండలాల గ్రామాలలో శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు వృద్ధాప్య వితంతు వికలాంగులకు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటివద్దకే పంపిణీ చేస్తామన్నారు. ముందుగా ఎన్.టి.ఆర్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పెన్షన్లు పెంపు చెప్పిన విధంగా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచడమైనది అన్నారు. ప్రతి నెల 1వ తారీఖునే ఇంటి దగ్గరికే పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు. అవ్వతాతలు సుఖసంతోషాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల అని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 2000 నుండి 3000 రూపాయలు పెన్షన్ పెంచేందుకు జగన్ రెడ్డికి 5 సంవత్సరాల పట్టిందన్నారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా భైరవానితిప్ప ప్రాజెక్టుకు త్వరలోనే కృష్ణా జలాల అందిస్తామని పింఛను పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఇందులో 3,000 మరి అదనంగా 1,000 రూపాయలు పెంచి 1,000 4,000 అంటే 4, 3, 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ఆయన ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మరియు కూడా మన లోకేష్ గారు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా ఎన్నికల హామీలో మీకు చెప్పినా గుర్తుంటుంది. 1,000 రూపాయలు అదనంగా చేసి ఒకేసారి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు 7,000 రూపాయలు మీకు ఈ నెల అందిస్తాం. మళ్ళీ ప్రతి నెల కూడా 4,000 రూపాయలు మీకు పెన్షన్ వస్తుంది. 3,000కు 3,000 6,000 చేసి ప్రతి నెల మీకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. మీరు ధైర్యంగా మీరు అన్ని విధాలుగా మాత్రలు మీకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని బాగా ఆరోగ్యంగా ఉండండి. గంటలకి పెన్షన్ కార్యక్రమం ప్రారంభమవుతుందంటే ప్రతి ఒక్కరు అధికారులు కూడా వాళ్ళ విధుల్లోకి వచ్చి ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు పెన్షన్ పంపకాలు చేస్తున్నారు. ఎంతో కష్టపడి ఉదయం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ గ్రామాల్లో తిరిగి పెన్షన్ పంచి ఈరోజు సాయంకాలం లోపు కూడా అన్ని గ్రామాలు కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. ప్రకారంగా పెంచుతూ 5 సంవత్సరాలు తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు. ఒకేసారి 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. ఆయన తెలుసు ఎవరైతే ఉన్నారో అవ్వతాతలకు ఎంత అవసరమో ఈ డబ్బు వాళ్ళందరికీ ఒకేసారి ఇస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఒకేసారి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో కూడా చెప్పాడు, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కలిపి నెలకు 1,000 రూపాయలు చెప్పిన 3,000 రూపాయలు. ఈ నెల మాత్రం 4,000 మరియు 3,000 కలిపి 7,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా పెన్షన్ అందించడం జరిగింది. మీ అందరూ ఇల్లు కొట్టి అందిస్తారు. వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఈ రోజు ఈ పెన్షన్ కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీగా ఈ రోజు అందరూ కూడా ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే మనకు చాలా హామీలు ఉన్నాయి. సూపర్ 6 పథకాల్లో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం, అలాగే దీపంలో గ్యాస్ సిలిండర్ కావచ్చు, రకరకాల అన్ని కావచ్చు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పార్టీకి గంటలు పెట్టుకొని పనిచేస్తున్నారా? కొంతమంది ఉన్నారు. ఇబ్బంది కాకుండానే మన ఎమ్మెల్యే గారు ఆరోగ్య పంపిణీ చేయనన్నారు. మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు ప్రియతమ నేత మన అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. గరీబ్ నగర్ ఉదయం 6 గంటల నుంచి కూడా
ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సంకల్పంతో ముందుకు నడవడం మన ప్రభుత్వం వచ్చింది. ఉదయం 6 గంటలకే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు గ్రామంలో పెన్షన్ పంచడం అంటే ఇది సామాన్య విషయం కాదు. ఏ రోజు కూడా ఈ జగన్ రెడ్డి ఉదయం 6 గంటలకు ముఖం కూడా ఎప్పుడు కూడా చూడలేదు. ఎప్పుడు కూడా సూర్యోదయం తర్వాత ఆయన బయటకు రావడం అంటే 9 గంటలకో 10 గంటలకో లేదా 11 గంటలకో వచ్చి ఆయన కార్యక్రమాలు ఎంతో కొంత ప్రారంభించి వెళ్ళిపోయాడు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఎంత చిత్తశుద్ధితో ఈరోజు ఉదయం 6 గంటలకే అనుకున్న టైం ప్రకారం వచ్చి మన పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ పంచి ఏదైతే 3,000 రూపాయలు ముందుంటుందో ఆ 3,000 రూపాయలని 1,000 రూపాయలు మంచి 4,000 రూపాయలు చేశాడు. అలాగే మనం ఏప్రిల్, మే, జూన్ నెలలో ప్రతి నెల కూడా 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పాడు. ఆ 3,000తో కలిపి 4,000 కలిపి 7,000 రూపాయలు చేశాడు. ఎవరైతే మన వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 3,000 నుంచి 6,000 చేశాడు. మరి కూడా చాలా వరకు కూడా అందరూ కూడా పెంచి ఈ రోజు మన అందరూ కూడా ఏదైతే మాట చెప్పాడో ఆ మాట మీద ఉంటాడో. ఈ భైరవన తిప్ప 114 చెరువులు నిలుస్తానని చెప్పాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో 2-2.5 సంవత్సరాల లోపల 120% ఈ నీళ్ళిచ్చే కార్యక్రమం ఆ పనులు కూడా ప్రారంభమైనాయి. అంటే మన రైతులకు ఏదైతే నష్టపరిహారం రావాలో అది 1 నెల 2 నెలల లోపు ఆ నష్టపరిహారం కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే మన చెరువులందరూ నీళ్ళు వచ్చి రైతులందరూ కూడా సస్యశ్యామలు కూడా చూసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభావంలో నేను తెలియజేస్తున్నాను. జూలై 1వ తారీఖు ఇస్తానని చెప్పారు. చెప్పిన మాట మీద చెప్పిన దానికి కట్టుబడి 4,350 కోట్లు రాష్ట్రం మొత్తం కూడా ఈ పింఛన్ తప్పు పంచడం జరిగింది. 2,50,000 మంది వాలంటీర్స్ పెట్టుకున్నాం. దాంట్లో 1,05,000 మంది రాజీనామా చేశారు. అయినా ఇంకా 1,40,000 మంది ఉన్నా కూడా వాళ్ళని ముట్టుకోకుండా ఏదైతే మన సచివాలయ ఉద్యోగుల ద్వారా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఈ పింఛన్ కార్యక్రమం దిగ్విజయంగా పంచ ఏర్పాటు చేశారు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు.